ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కాగా ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అధికారులు అతడిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న ఉమామహేశ్వరరావు మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాస్తుల పేర్లు, పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏసీపీ ఉమామహేశ్వరరావుని నేడు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్. కుమార్, ఎన్ని గంటలకి విచారణ స్టార్ట్ కాబోతుంది? మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సాహితీ బాధితుల గురించి. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయటకు వస్తుందా? వారికైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరాన్ని ఈ రోజు ఏసీబీ అధికారులు అయితే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 3 రోజుల కస్టడీ కోరు ఏదైతే నాంపల్లి కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ఉమామహేశ్వరరావు అయితే కస్టడీలో తీసుకుని పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఏదైతే ఏసీపీ దాడులు నిర్వహించిన తర్వాత ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఇతని ఇంటిపై అయితే దాడులు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీపీ ఉమామహేశ్వరరావు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తనను విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు కూడా కోర్టులో కస్టడీ పిటిషన్ అయితే వేయడంతో ప్రస్తుతం 3 రోజుల కస్టడీ పిటిషన్ కి అయితే అనుమతించింది. ఈ రోజు ఉదయం అంటే మరికొంతసేపటి తర్వాత అంటే 10-10:30 సమయంలోని ఏదైతే ఉమామహేశ్వరరావును కస్టడీలో తీసుకుని ఏదైతే పూర్తిగా విచారించినారు. ముఖ్యంగా సిసిఎస్ లో 50 లక్షల పై కేసులన్నీ కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు డీల్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మరొక పక్క సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్కామ్ లో సుమారు 1300 కోట్ల స్కామ్ లో కూడా ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుల దగ్గర నుంచి కూడా ఏదైతే డబ్బులు డిమాండ్ చేశారని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే మరొక పక్క భూవాటి లక్ష్మీనారాయణ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, అలాగే మరొక కొన్ని కేసులు, అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ లో ఏదైతే తగాదాలు, అలాగే కొన్ని సివిల్ కేసులు క్రిమినల్ కేసులుగా మార్చిన ఏవైతే ఉన్నాయి వీటన్నిటిపై అయితే ఉమామహేశ్వరరావు అయితే ప్రస్తుతం 3 రోజులు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏసీబీ ఉమామహేశ్వర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ ప్రకారం ఇతను చేసిన ఏదైతే బిజినెస్లు కావచ్చు, లేదంటే ఇతను బినామీలు పెట్టి చేసిన బిజినెస్, అలాగే పోలీసులతో కలిపి చేసిన బిజినెస్ అన్ని కూడా ప్రస్తుతం ఈ విచారణలు అయితే కొనసాగనుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.